దేవుని సన్నిధికి వచ్చిన మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలి. నిర్గమకాండం 32వ అధ్యాయం 16వ వాక్యం. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. చాలు. ఈరోజు మన వాక్య సందేశం పేరు దేవుడు రాసిన వ్రాత. అనండి ఒకసారి. అంతే. ఈరోజు స్పెషల్. ఈరోజు డేట్ ఒకసారి గుర్తు చేసుకోండి. 25/5/2025. ఈరోజు మీకు గుర్తుండిపోయే సందేశాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీకు బోధించునుగాక, ఒప్పింప చేయునుగాక, ఆత్మకార్యము జరుగునుగాక. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడిన మాట. ఆ పలకల మీద దేవుడే స్వయంగా ఆయన చేతులతో రాసిచ్చిన రాతలవి. ప్రియులారా, మోషే జీవిత చరిత్ర మనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మోషే చరిత్ర మనకి బాగా తెలుసు. 120 సంవత్సరాలు ఆయన జీవితం. 40 3 పార్ట్స్. నిజంగా మోషే జీవితం అంతా కూడా చాలా చక్కని పాఠాలు. లేఖనాల్లో మనం అధ్యయనం చేస్తే దేవుడు అతని ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో పుట్టించిన విధానం. మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, ఫరో ఆడపిల్లలు అనే వాళ్ళని బ్రతకనివ్వండి, మగపిల్లల్ని చంపేయండి అని ఒక జీవో తీసుకొచ్చాడు. ఆ సమయంలో మోషే చనిపోవాలి వాస్తవంగా. కానీ దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు. జమ్ము పెట్టెలో వాళ్ళ తల్లి దాచింది, 3 నెలలు దాచింది. దేవునికి ప్రణాళిక. మోషే పుట్టిక ఒక ఆశ్చర్యం. ఆ తర్వాత దేవుడు అతన్ని పిలిచిన విధానం కూడా ఒక ఆశ్చర్యం. మండుచున్న పొదల నుంచి దేవుడు స్వయంగా స్వరంతో మాట్లాడిన మాటలు. మోషేని దేవుడు పంపించాలని ఇష్టపడతా ఉంటే మోషే అనేకమైన సాకులు చెప్తా ఉంటాడు. చాలా సాకులు చెప్తా వచ్చాడు. దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడిని, అనువాడిని. నీ పేరేంటని అడిగితే చెప్పు, నేనున్న దేవుణ్ణి. మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు దేవుడు చేయించాడు. ఎన్నో గొప్ప కార్యాలు మోజెస్ ద్వారా దేవుడు తన ప్రణాళిక అంతా నెరవేర్చాడు. ప్రత్యేకంగా ఇక్కడ సీనాయి పర్వతం, హోరేబు కొండ మీద 40 రాత్రింబగళ్ళు మోషే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళిక అంతా కూడా 2 నిబంధన పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇచ్చినట్లుగా, దానిని ధర్మశాస్త్రంగా గ్రంథస్థం చేయబడినట్లుగా వాక్యంలో చూస్తాం. ఈ చరిత్ర చాలాసార్లు మనం చదివి ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు ఆ రాతి పలకల మీద దేవుడే స్వయంగా ఆయన చేతులతో రాసి ఇచ్చిన ఆ ఆజ్ఞల గురించి. ఈ వ్రాత దేవుని చేవ్రాత అని దేవుని లేఖనాల్లో రాయబడి ఉంది. ఈరోజు దేవుడు రాసిన రాత గురించి కొన్ని విలువైన మాటలు మీకు చెప్పడానికి ఆత్మ దేవుని సహాయం నేను కోరుకుంటున్నాను. యేసు నామములో నా ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. ప్రియులారా, రాత లేకుండా అసలు ఏమీ లేదు. జనరల్గా మనం ఆలోచిస్తే చదువుకునే పిల్లలకి రాత, మనం ప్రారంభ చదువులు ఒకసారి వెనక్కి ఆలోచిస్తే ఆలతో ప్రారంభించబడిన వ్రాత, ఏబిసిడీలు, గుణింతాలు,
ఈ విధంగా ఈ రోజున స్కూల్లో ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నారంటే ఒకప్పుడు వాళ్ళ చేతులతో రాసిన రాతలే ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళేవి. చాలామంది చెప్తూ ఉంటారు, చదువుకోరా బాబు అంటే చదవడు వాడు. భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉంది, చదువుకోరా బాబు అంటే వినడు వాడు. ప్రారంభంలో రాసిన రాతలు వాళ్ళ లైఫ్ని ఎంత అద్భుతంగా చక్కగా తీర్చిదిద్దాయో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ స్కూలుకు వెళ్ళి నేర్చుకున్న పాఠాలు, వాళ్ళ రాసిన రాతలు ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళాయి. ఒక స్కూల్లో నేర్చుకున్న పాఠాలు, రాతలే ఇంత భవిష్యత్తునిస్తే దేవుడు రాసిన రాత ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. నీ చేతులతో నువ్వు రాస్తున్న రాతకే ఇంత వాల్యూ ఉంటే దేవుడు రాసిన రాత అది ఎంత ఆత్మీయ జీవితంగా కడుతుందో ఒకసారి ఉదయకాలం నిన్ను ఆలోచింపచేసే సందేశం ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడి బలపరుచునుగాక. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఖాళీగా ఉండి చేతుల మీద రాసుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే కాళ్ళ మీద రాసుకుంటూ ఉంటారు, పేపర్ మీద రాసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇసుక మీద రాతనే ఉంటారు. ఈ రాతలు ఒకసారి చెరిగిపోవచ్చు, కానీ దేవుడు రాసిన రాత చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ సందర్భంలో కొంతమంది యొక్క వాళ్ళ ప్రయాస మనం గుర్తు చేసుకోక తప్పదు. భారతదేశం స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది పోరాడిన సమరయోధులు చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు రాజ్యాంగాన్ని బట్టి ఆయన ఆ రోజు రాసిన రాతలే రాజ్యాంగంలో ప్రతి చట్టం, మత స్వేచ్ఛ, ఈరోజున క్రిస్టియానిటీలో క్రైస్తవ్యం మత స్వేచ్ఛ, ఎవరికి నచ్చిన మతం వాళ్ళు స్వీకరించవచ్చు. మత స్వేచ్ఛ రాజ్యాంగంలో రాయబడి ఉంది. అనేకమైన చట్టాలు రాజ్యాంగంలో రాయబడి ఉన్నాయి. రాజ్యాంగం ద్వారా రాజ్యాలు చక్కగా కట్టబడితే మరి దేవుడు రాసిన రాత ఇంకెంత ఉన్నతంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆలోచించాలి. యేసు నామములో ప్రభు మీతో మాట్లాడునుగాక. ఒక ఉద్యోగం రావాలంటే వ్రాత, రైలు కదలాలంటే వ్రాత, వ్రాత లేకపోతే అసలు జీవితమే లేదు. ఈరోజు ఆత్మీయులైన మీరు ప్రతి వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటూ దేవుని మాటల మీద మీ మనసు నిలపండి. యేసు నామములో కృప కలుగునుగాక. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నాకు 3 అక్కలు. చదువుకునేటప్పుడు పెద్దగా రైటింగ్ అంత బాగుండేది కాదు. స్వయంగా మా అక్కోళ్ళే 3 దగ్గర కూర్చోబెట్టుకున్నాను. నా రైటింగ్ ఎలా ఉండేదంటే ముక్కాములో స్టార్ట్ అయితే ముక్తేశ్వరం వచ్చేసేది మాట. అంటే పైన స్టార్ట్ అయితే ఇలా కిందకు వచ్చేసింది నా రైటింగ్. నిజం, వాస్తవం చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. పైన స్టార్ట్ అయితే ఇలా కిందకి రూల్ ప్రకారంగా రాసేవాడిని కదా, ఇలాగా కిందకి వెళ్ళిపోతూ ఉండేది. కానీ మా అక్క వాళ్ళు డబల్ రూల్ పుస్తకం కొట్టుకొని నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని గుండ్రంగా అక్షరాలు రాయటం నేర్పించారు నాకు. ఆ రోజు నేర్చుకున్న రాత ఇప్పటికీ కూడా నేను చదువుకున్నప్పుడు కూడా మా క్లాస్లో ఉన్న చాలామందికి వాళ్ళ పేర్లు, అన్నయ్య నా పేరు రాయండి అని అంటే చెక్కేస్తూ ఉండేవాడిని. దేవుడికి స్తోత్రం. నేను చదువుకున్న స్కూల్లో అక్షరాలు, లెటర్స్ రాశాను. ఏ చర్చిలో విశ్వాసంగా ఎదిగానో ఆ చర్చిలో వాక్యాలన్నీ రాశాను. సేవలోకి వచ్చిన తర్వాత కూడా వాక్యాలు రాశాను. దేవుడికి స్తోత్రం. ఆ రోజు నేర్చుకున్న రాత నన్ను ఒక ఆర్టిస్ట్గా మార్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒకప్పుడు మెట్ల సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉండేవారు అమలాపురంలో. కోనసీమ చిత్రకళా పరిషత్ అని కోనసీమలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా ఆర్ట్స్ మీద పోటీ జరిగింది. అప్పుడు నాకు కోనసీమలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వారి చేతుల మీదుగా నాకు ఒక బహుమానం ఇచ్చారు. ఎందుకు ఈ మాటలని చెప్తానంటే నేను నేర్చుకున్న రాత
నన్ను ఆ స్థాయికి తీసుకొచ్చింది. స్టిల్ ఈ రోజుకి కూడా నా డైరీలు చూస్తే ప్రతిదీ హెడ్డింగ్లు ఉంటాయి, సబ్జెక్టులుగా రాసుకుంటాను. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. రాత ఒక వ్యక్తిని ఇంత స్థాయికి తీసుకెళ్తే మరి దేవుడు రాసిన రాత, ఆ పలకల మీద, నిబంధన పలకల మీద దేవుడు 10 ఆజ్ఞలు స్వయంగా ఆయనే రాసి మోషేకిచ్చాడు. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు రాసిన రాత మనకు నేర్పించే పాఠాలు ఏమిటి? ఆ క్వశ్చన్ మీరు నోట్ చేసుకోండి. దేవుడు రాసిన రాత మనకు నేర్పించే పాఠం ఏమిటో బైబిల్లోంచి 3 సందర్భాలు, ముచ్చటగా 3 మాటలు చాలా స్పష్టంగా వివరంగా మీతో మాట్లాడతారు ప్రభు. యేసు నామములో వాక్యం మీలో క్రియ జరుగునుగాక. చాలామంది ఏమనుకుంటారంటే, నా వైపు చూస్తే ఈ మాట మీరు వినాలి. ఏమోనండి, నా తలరాతి ఇంతేనండి, ఏమోనండి, నా పరిస్థితులు ఇంతేనండి, దేవుడు కూడా మార్చలేడండి, నా భార్య పరిస్థితి ఇంతేనండి, నా పిల్లల పరిస్థితి ఇంతేనండి, నా కుటుంబ స్థితి ఇంతేనండి అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నవేమో, నీ తలరాతను కూడా మార్చే దేవుడు. ఆమేన్. మనం ఆ కీర్తన పాడుకుంటూ ఉంటాం కదా, ఎఫ్ మైనర్లో, మారది తలరాతని. ఒకసారి అందరూ అటెన్షన్ ప్లీజ్, రిథమ్. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా. చప్పట్లు. తో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవు నిన్ను సిగ్గుపడని, ఖాళీ ఉండకూడదు. చప్పట్లు. సియోను దేవు, కొట్టాలి చప్పట్లు. పరిస్థితులన్నీ చేజారిపోయి, ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి, అనుకున్నవన్నీ దూరమైపోయిన మంచి రోజులు వస్తాయని నిరీక్షనే. అందరూ మారది తలరాతని దిగులు పడుకున్నా, మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాత దిగులు పడుకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? మారదు నా తలరాతను ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, దేవుడు రాసిన రాత ద్వారా నీ జీవితాన్ని పూర్తిగా విప్లవాత్మకంగా దేవుడు మార్చునుగాక. దేవుడు రాసిన ఆ రాతలో మనకి నేర్పించే పాఠాలు ఏంటో ఈరోజు ఒక 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, యోహాను సువార్త 8వ అధ్యాయం 6 నుంచి 11 వాక్యాలు చదువుతూ ఉంటారు. అందులో అవసరమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 6 నుంచి 11 వాక్యాలు. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. ఓకే. అయితే యేసయ్య వంగి నేల మీద తన వ్రేలుతో ఏదో రాస్తూ ఉన్నాడు. ఏదో రాస్తా ఉన్నాడు.
కంటిన్యూస్. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఓకే, ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, ఓకే, మరలా వంగి నేల మీద నేల మీద ఏదో రాస్తా ఉన్నాడు. వారు ఆ మాట విని పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఓకే, యేసు అక్కడే మిగిలిన. యేసయ్య ఒక్కడే నిలిచాడు. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండి యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు. చాలండి, చదవబడిన సందర్భం మీకు బాగా తెలుసు. ఈ సందర్భాన్ని చెప్పి పాయింట్ మీకు చెప్తాను. ఒక స్త్రీ, పాపం చేసిన ఒక స్త్రీ పట్టబడితే ప్రజలందరూ కూడా ఆమెను తీసుకుని వచ్చి ప్రభు ఎదుట నిలబెట్టి, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక రూల్ ఉంది మనకి. అది ఏంటంటే, పాపం చేసిన స్త్రీ, వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి. బాధకుడా, ఈమె పాపం చేస్తుండగా పట్టబడింది, నువ్వైతే ఏం చేస్తావు? మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్లతో కొట్టి చంపేయాలి, నువ్వైతే ఏం చేస్తావు అని ఆ సహోదరి నిలబెట్టి ప్రభువుని ఎదుట ఆయనతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు నేలను వంగి నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. సో సెకండ్ టైం కూడా మరలా రాస్తూ ఉన్నాడు. ప్రభు చెప్పాడు, మీలో పాపం చేయలేని వారు మొదటి రాడు వేయండి. ఎవరంతట వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడే రాళ్ళు వదిలేసి వచ్చిన దారే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభు అంటున్నారు, ఎవరు నీకు శిక్ష విధించలేదా? విధించలేదు, నేను కూడా నిన్ను శిక్షించనని ఇక మీదట నీవు పాపం చెయ్యొద్దు అని ఆ స్త్రీతో ప్రభువు చెప్పిన మాటలు లేఖనాల్లో చూస్తాను. సో మొదటి మాట, తప్పును సరిదిద్దిన రాత. అనండి ఒకసారి ఈ మాట మీ నోటితో. కొంచెం మీ పక్కలకి షేక్ అండి, చెప్పండి, తప్పును సరిదిద్దిన రాత. ఆమేన్. ప్రభు అక్కడితో సరిపెట్టుకోమని చెప్పలా. సరే అమ్మా, అయిపోయింది, ఏదో అయిపోయిందిలే, ఆవేశంలో చేసావో, అనాలోచనలో చేసావో, ఎవరు చూడలేదని చేసావో, ఎలాగో మొత్తం మీద తప్పిదం చేసావు, సర్లేమ్మా, కామపైపమ్మా, వెళ్ళిపోమ్మా అనలేదు. ఇక మీదట పాపం జోలికి వెళ్ళొద్దు, ఆ పాపమే నిన్ను పట్టుకుంది, ఇదిగో ఇక మీదట నువ్వు ఆ పాపపు జోలికి వెళ్ళొద్దు అని నేల మీద వంగి రాస్తా ఉన్న అనుభవాలు. ఈరోజు ప్రభువు రాసిన రాతలో ఉన్న నేర్పించే ఒక ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుని మందిరానికి వస్తున్న మీరు, ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు, మీరు కూడా డైరీ నోట్స్ రాస్తూ ఉన్నారు. అయితే వింటున్న మాటలు, రాసుకుంటున్న మాటలు ఏమైనా అనుచరణలో ఉన్నాయా? ఏమైనా ఫాలో అవుతున్నారా? ఒకేలా అవ్వకపోతే ఈరోజు దేవుడు వాక్యపు వెలుగులో నీతో మాట్లాడుతున్నాడు. మిస్టేక్స్ లేవు అని నేను చెప్పను, చిన్న చిన్న తప్పిదాలు ప్రతి ఒక్కరిలో కనబడుతూ ఉంటాయి. అయితే తప్పిదం ఎదురైనప్పుడు దాన్ని దిద్దుకునే ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ఖచ్చితంగా ఆయన రాసిన రాతలో ఉన్న ఆత్మీయ అర్థం, ఇదిగో నీ తప్పిదాన్ని దిద్ది నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాడు. ఆయన రాసిన మొదటి అనుభవాన్ని మనం చూస్తే, తప్పును సరిదిద్దిన రాతది. ఇదిగో ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితంలో కూడా యవనస్తులుగా ఉన్నవాళ్ళు, కుటుంబస్తులుగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్, దైవికమైన భక్తిలో కొనసాగించబడుతున్న వాళ్ళు కూడా ఏదైనా ఒక చిన్న తప్పిదం జరుగుతున్నప్పుడు ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఆ అవకాశాన్ని మీరు ఏం చేయాలంటే సద్వినియోగం చేయాలి. ప్రభువా, ఇలాంటి తప్పిదం నా జీవితంలో మరలా జరగకుండా నన్ను నీవు దిద్దయ్యా, సరిచేయండి అయ్యా అని నువ్వు దేవుని ఎదుట తీర్మానం చేయగలిగితే, చాలామంది జీవితాల్లో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి, ప్రమాదాలు వాటిల్లుతూ ఉంటాయి. ఆ సమయంలో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే, ప్రభువా
ఇది ఎందుకు జరిగింది అని నువ్వు ప్రశ్నించేది కన్నా, ఇలాంటి తప్పిదం నా జీవితంలో జరగకుండగా ఒక్కసారి నా జీవితాన్ని మార్చయ్యా అని నీ అంతట నీవు దేవుని ఎదుట ఒప్పుకుని సరిదిద్దుకోగలిగితే ఆత్మీయ జీవితం అద్భుతంగా కట్టబడుతుంది. యేసు నామములో కృప కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ తప్పిదాలు వాళ్ళు దిద్దుకోరు, ఎప్పుడు కూడా ఇతరుల మీదే నిందలు వేస్తూ ఉంటారు. లోకంలో ఒక సామెత ఉంది, వాడు ఆల్రెడీ పచ్చకామెరలోడంట, చెప్పండి వాడి కళ్ళంతా అంతే. సమాజం ఎలా ఉందంటే, చేసిన తప్పిదాన్ని దిద్దుకునే వాళ్ళు లేరు, ఇతరుల మీద నిందలు వేసి తప్పిదాలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనబడతా ఉంది. యేసు ప్రభు మీదే నిందలు వేశారు. అర్థం చేసుకోండి, ఆయన బ్రహ్మచారి, ఆయన పుట్టికే పరిశుద్ధమైనది, ఆయన జీవితమే పరిశుద్ధమైంది. ఇంత పవిత్రతను ప్రదర్శించిన దేవుని మీదే చుట్టూ ఉన్న వాళ్ళు నిందలేయటానికి ఇష్టపడ్డారు. మానవ నైజం అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో కూర్చున్న మీరు, ఇతరుల మీద తప్పులు వేసే నిందలు వేసే ఆ పద్ధతులు మీరు మార్చుకుని మీ తప్పిదాలు ఏవో దిద్దుకోవడానికి మీరు ఇష్టపడితే మీ రాత అద్భుతంగా ఉంటుంది, మీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. యేసు నామములో కృప కలుగునుగాక. చూడండి, కొంతమంది అంట ఇతరుల మీద తప్పులు వేయటానికి వాళ్ళు ప్రయాసపడతా ఉంటారంట. చూడండి, మైనస్గా కొన్ని మాటలు చదివిస్తాను. ఇర్మియా గ్రంథం, ఆయన స్టేజ్ మానిటర్ అయ్యా, 9వ అధ్యాయం 5వ వాక్యంలో చూస్తే వాళ్ళు ఎప్పుడు ఇదే పనిలో ఉంటారంట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యం చదవక, సత్యము పలుకక ప్రతివాడును, సత్యము పలకక ప్రతివాడు తన పొరుగువారిని వచించుచు, ప్రతివాడు తన పొరుగువారి మీద వసించును, అబద్ధములాడు తమ నాలుకలు అభ్యాసం చేయుచున్నారు, ఎదుటివాని తప్పులు పట్టుకోవాలని వాళ్ళు ఎప్పుడు ఇంక అదే పనిలో ఉంటారంట. ఈరోజు ఒకవేళ నువ్వు ఇలాంటి ప్రాసెస్లో ఉంటే ఈరోజైనా నువ్వు మారాలి. ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పు కన్నా ఫస్ట్ నీలో ఉన్న, ఒకవేళ ఒకరి వైపు చూపిస్తూ ఉంటుంటే 4 వేలు మన వైపు చూపిస్తూ ఉన్నాయి. ప్రభు అక్కడ అదే చెప్పాడు, ఇక మీదట నువ్వు పాపం జోలికి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఈమె తప్పిదం చేసిందని అందరూ రాళ్ళు ఎత్తుకుని వచ్చారు. కానీ ప్రభు అన్నాడు, నీలో తప్పిదం చేయలేనాడు రాడు ఏంటంటే ఎవ్వరు లేరు, అక్కడ అన్ని రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుడు రాసిన రాతలో ఉన్న పాఠము ఏదైనా ఉంది అంటే మన తప్పుని దిద్దుకోమని చెప్పిన రాతది. యేసు నామములో వాక్యం మీలో క్రియ జరుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. వాళ్ళు ప్రయాసపడుతున్నారంట. ఏమండి, ఇల్లు కోసం ప్రయాసపడేవాళ్ళు లేరు, భార్య కోసం ప్రయాసపడేవాళ్ళు లేరు, పిల్లల కోసం ప్రయాసపడేవాళ్ళు లేరు, కుటుంబ భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ గురించి ప్రయాసపడేవాళ్ళు లేరు. కానీ ఇతరుల్లో తప్పిదాలు వెతకడానికి తెగ ప్రయాసపడుతున్నారంట. ఒకవేళ ఇలాగ ప్రయాసపడే వాళ్ళు ఉంటే ఈరోజైనా మీరు మారాలి. ఇతరుల మీద తప్పిదాలు చెప్పుకునే ఆ సనుగులు, కొంతమందికి ఇతరుల మీద చాడీలు చెప్పకపోతే నిద్ర అట్టదండి వాళ్ళకి. ఏదో ఒకటి నేనంటాను, నీ తప్పిదం ఏంటో నువ్వు దిద్దుకో. ఇతరుల మీద కన్నా నీలో ఉన్న లోపాలు ఏంటో దిద్దుకుంటే చాలు. యేసు నామములో ఆత్మ కార్యం జరుగునుగాక. సో కొంచెం ఆలోచింపచేసే మాట, కొన్నిసార్లు ఎంత ఒప్పుకున్నా, ఎంతగా దేవుని కనికరం కోసం ప్రార్థన చేసుకుంటున్నా, ఏంటి ప్రభువా మారదా నా రాత? కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ పయ్యోడు రాసేసాడండి, ఎవరు మారుతారండి? దేవుడు రాసిన రాతలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? నిన్ను దిద్దుకుంటే చాలు. చేతులు చూపించి జాతకం వైపు ప్రయాసపడొద్దు, చేతుల్లో ఏమీ లేదు. ఆయన రాసిన రాతలో ఉన్న అర్థం ఏమిటంటే నువ్వు దిద్దుకుంటే చాలు, నీ భవిష్యత్ బంగారంలా ఉంటుంది.
ఈ రోజున చాలామంది ఫ్యూచర్లో ప్రయోజకులైన వాళ్ళని జీవితాన్ని మనం ఆలోచిస్తే వాళ్ళు దిద్దుకుంటూ వచ్చారు. అందుకే వాళ్ళ లైఫ్ అంత అద్భుతంగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి ఇష్టానుసారుడే, హృదయానుసారుడే, దేవుడు కోరుకున్నవాడే. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి దావీదులో. గొల్యాతుని పడగొట్టాడు, జయాన్ని పొందాడు. ఎవ్వరు యుద్ధానికి వెళ్ళటానికి సాహసించకపోతే చిన్నవాడైనా దావీదే వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ప్రయాసపడ్డాడు, గెలిపొచ్చింది, అంతా బాగుంది. మరలా యుద్ధ భూమిలోకి వెళ్ళవలసిన వాడు మిద్దె మీద కూర్చున్నాడు, పాపంలో పడ్డాడు. అతిక్రమం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. సరే, అక్కడతో తన జీవితాన్ని సెట్ చేసుకుంటే బాగుండేది. మరలా పాపంలో పడటమే కాకుండా యుద్ధం చేయటం మానేసి ఇంకా పాపపు సంబంధమైన ఆలోచనలోనే ఉన్నాడు. ఒక ఉపమాన రీతిలో నాతాను ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఆయనకి ఐశ్వర్యవంతుడికి అనేకమైన గొర్రెలు ఉన్నాయి, పేదోడికి ఒక్క గొర్రె ఉంది. ఈ ఐశ్వర్యవంతుడు తనకున్న గొర్రెలతో సరిపెట్టుకోకుండా ఆ పేదోడు గొర్రె మీద మనసు కలిగి ఉన్నాడు అని చెప్తా ఉంటుంటే వెంటనే, అవునా వాడు అసలు బతకూడదు అంటే నాతాను ఇలా చెప్పాడు, ఆ మనుషుడు నీవే అన్నాడు. నేను రాజుని, నువ్వేంటి నాకు చెప్పేది అని తిరగవాళ్ళ దిద్దుకున్నాడు. అందుకే దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు దావీదు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు దేవుడు రాసిన రాతలో ఉన్న గొప్ప అర్థం, పరమార్థం దిద్దుకో అని చెప్తున్నాడు ప్రభు. సరిదిద్దుకో అని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు నామములో కృప కలుగునుగాక. చదువుదాం, ఆ భక్తుడే మాట్లాడుతున్నాడు ఈ మాట. 19వ కీర్తన 12వ వాక్యంలో ఈ విధంగా చెప్పాడు. 19వ కీర్తన 12వ వాక్యం, నేను తన పొరపాటును కనుగొనవాడెవడు, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చయ్యా. ఎంత పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు దావీదు. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? అందరిలో పొరపాట్లు కనబడతా ఉంటాయి. అయితే రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చాయా. నిజంగా దావీదు యొక్క పశ్చాత్తాపం, ఆయన పశ్చాత్తాపం ఎలా ఉందో తెలుసా? కన్నీళ్ళు కారిస్తే పరుపు తేలిపోయిందంట. రహస్యంగా చేసిన తప్పిదాలు క్షమించయ్యా, నిర్దోషిగా నిలబెట్టయ్యా. భక్తుడు ఒక కీర్తనలో చెప్తాడు, నేను నీ ఎదుట చేసిన పాపములు నీకు తెలిసే ఉన్నాయ్యా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయయ్యా, ఇస్సోపుతో కడుగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా, అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా. ఎంత పశ్చాత్తాపంతో కూడిన కీర్తన అండి అది. ఈరోజు ఆత్మీయులైన మీరు చిన్న చిన్న తప్పిదాలు అవి దిద్దుకోవటానికి మీరు ఇష్టపడితే ప్రభు ఆత్మ కార్యం మీ ఎడల జరిగించునుగాక. ప్రభు ఒక వాగ్దానం చేశాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. నీ రాత ఎలాంటిదైనా అది మార్చగలిగిన వాడు. ఎన్నో సంవత్సరాలుగా కోర్టు సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో, ఎన్నో సంవత్సరాలుగా కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావేమో, సంతాన లేమితో బాధపడుతున్నావేమో, సంతోషం లేక బాధపడుతున్నవేమో, ఆర్థికంగా చితికిపోయి బాధపడుతున్నవేమో, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించి విఫలమైపోయేవేమో, వ్యాపారం చేయాలని ఆశించి ఆశలన్నీ నిరాశగా మిగిలిపోయినవేమో. ఎంతటి వాళ్ళ తలరాతైనా ఆయన మారుస్తాడు. అయితే మొదట నువ్వు దిద్దుకోవాలి, మొదట నీవు సరిచేయబడాలి. నీ అర్పణ కన్నా నీవు ప్రాముఖ్యం దేవుడికి. యేసు నామములో కృప కలుగునుగాక.
యేసు నామములో కార్యము జరుగునుగాక. మారని భర్త హృదయము కూడా మారిపోనుగాక. నువ్వు దిద్దుకోవటానికి ఇష్టపడితే ఆత్మ కార్యాలు ప్రభు చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అనండి. 2 చెప్పులు కథ. ఆ 2 చెప్పులు మాట్లాడుకుంటున్నాయంట. అన్నా జాన్ వెస్లీ అన్న, చెప్పులు మాట్లాడుకుంటాయన్నా, మనుషులు మాట్లాడుకుంటారు అంటే అర్థం ఉంది, కానీ చెప్పులు మాట్లాడుకోవడం అది కథలో అర్థం ఉంది కాబట్టి చెప్తున్నా. 2 చెప్పులు కలిసి మాట్లాడుకుంటున్నాయంట. అందులో మొదటి చెప్పు ఇలా అంటుందంట. వింటున్నారా? తల్ల పైకెత్తి వినండి. మొదటి చెప్పు ఇలా మాట్లాడుతుందంట. ప్రపంచంలోనే కడవరకు విడిపోకుండగా కలిసుండే జోడు ఎవరైనా ఉన్నామంటే మనమే మిత్రమా. ప్రపంచంలోనే కడవరకు విడిపోకుండా కలిసి పనిచేసేవాళ్ళుగా జోడుగా ఉన్నామంటే మనమే అని మొదటి చెప్పు చెప్పిందంట. సరే, రెండో చెప్పు సరే అయితే అంతా బాగానే ఉంది, కానీ మిత్రమా, ప్రపంచంలోనే మనం విడిపోకుండా చివరి వరకు కడ వరకు కలిసి ఉండేవాళ్ళు మనమే, కానీ విడిపోతే ఎందుకు పనికి రాకుండా పోయేవాళ్ళం కూడా మనమే అన్నదంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండో చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? విడిపోతే ఎందుకు పనికి రాకుండా పోయేవాళ్ళం కూడా మనమే. ఇప్పుడు చెప్పు సరిగ్గా లేదు, తెగిపోయింది, తీసేసి ఏం చేస్తారు? పడేస్తాం. జీవితం కూడా అంతే. చాలామంది వాళ్ళ లోపాలు దిద్దుకోవటానికి ఇష్టపడలేదు. చూడండి, రెండో చెప్పిన ఆన్సర్ ఎంత అద్భుతంగా ఉంది. కలిసి ఉండేవాళ్ళు మనమే, కానీ విడిపోతే మాత్రం ఎందుకు పనికి రాకుండా పోతాం. అబ్రహాంతో లోతు ఉన్నంతసేపు బాగున్నాడు. అబ్రహాముకు దూరం అయినప్పుడే కదా లోతు జీవితంలో కష్టాలన్నీ ఎదురొచ్చినవి. ఈరోజు నీ తప్పిదం అది నీ అంతరాత్మక దేవుడు చెప్పినప్పుడు అది చిన్నదా పెద్దదా ప్రభు క్షమించటానికి సిద్ధ మనసు గలవాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటున్నా ఆ తప్పిదం దేవుని దగ్గర ఒప్పుకోకపోతే మాత్రం క్షమాపణ దొరకదు. సో ఈ ఉదయకాలం నీ కుటుంబం కట్టబడాలి, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఎన్నో కలగంటున్న వారి గురించి దేవుడు చేస్తాడు. తప్పిదాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడు. యేసయ్య కృప చూపునుగాక, సహాయము గలుగునుగాక. ఇంకా ఇప్పుడు ఉన్న ట్రెండ్, యవనస్తులు ఎలా ఉంటున్నారో వారి గురించి ఒక మాట చెప్తా. ఇప్పుడున్న ట్రెండ్, పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ప్రతిదానికి వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటున్నారు. ఒక పిల్లడు ఇలా స్టేటస్ పెట్టుకున్నాడు. నేను ఒకసారి అలా చూసి చదివాను. ఆ పిల్లోడు పెట్టుకున్న స్టేటస్ ఏమిటంటే, ఏంటో ఈ సెల్ ఫోన్లో ఏం విటమిన్లు ఉన్నాయో ఒక్కరోజు వాడకపోయినా ఆరోగ్యం ఏమీ బాగట్లేదు అంటున్నాడు. సెల్ ఫోన్లో విటమిన్స్ ఉన్నాయా? ఒక్కరోజు వాడకపోతే ఆరోగ్యం ఏం బాగట్లేదంట వాడికి. అసలు పిల్లల స్థితి ఎటువైపు వెళ్ళిపోతుంది? ఏ విధంగా ఆత్మీయ జీవితం వెలుగుతుందో ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు ప్రతి విషయంలో దేవుడు నిన్ను దిద్దునుగాక. నాకు ఒక తమ్ముడు సండే స్కూల్కి వస్తూ ఉండేవాడు. పిల్లలు బాగా వినాలి మీ కొరకు ఈ మాటలు. హలో, లిసన్ కేర్ఫుల్లీ. సండే స్కూల్కి వస్తూ ఉండేవాడు. వాడు చక్కగా దేవునిలో ఎదుగుతున్నాడని వాయిద్యాలు నేర్చుకోమని అప్పట్లో మనకి డ్రమ్ ఉండేది, ఇప్పటికీ కూడా ఉంది. ఆ డ్రమ్ము చరిత్ర 15 ఏళ్ళు, దేవుడికి స్తోత్రం. దాని వయసు. డ్రమ్ము కొట్టి పాటలు పాడుతూ ఉన్నప్పుడు డ్రమ్ము కొడతా ఉండేవాడు. వాళ్ళ అక్క వచ్చి చెప్పింది, అన్న వీడు మందిరానికి వచ్చినప్పుడు డ్రమ్ము కొడుతున్నాడు, మొన్న 2 రోజులు సెలవు వచ్చింది, ఆ అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాడు అన్నయ్య. ఏమైంది? ఆ అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్తే తీర్థం కూడా వెళ్ళిపోడు అన్నయ్య అన్నది. మళ్ళీ సాయంకాలం డ్రమ్ము కొట్టడానికి వచ్చేసాడు. శనివారం రాత్రి ఉపాస ప్రార్థన. వాళ్ళ అక్క చెప్పిన మాట,
మనసులో పెట్టుకుని వాడిని పర్సనల్గా పిలిచాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను డైరెక్ట్గా చెప్తే ఫీల్ అవుతాడేమని దగ్గరికి పిలిచి, నాన్న నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళానన్నయ్య. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ పాటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ తీర్థం వెళ్ళావా అన్నాను. ఇక ఆ తీర్థం అన్నప్పటికీ కళ్ళంపడ నీళ్ళు వచ్చేతనే నీకు చెప్పేసినట్టు అందరూ బాబో అక్క అని ఏడు మొదలెట్టాడు. ఓ పని చేయి, తెలుసు కదా, నీ మనసుకి తెలుసు కదా వెళ్ళకూడదని తెలుసు, వెళ్ళాం. అందుకని 1 నెల రోజుల వరకు డ్రమ్ము వాయించొద్దు. ఇంతే పనిష్మెంట్. వాతున్నాడో కూర్చుంటున్నాడో రోజు డ్రమ్ము వాయించే చేతులు అవి. కానీ 1 కండిషన్, నువ్వు దిద్దుకో చాలు. 1 నెల రోజులు వాడిని డ్రమ్ము వాయించనివ్వలేదు. ఆ తర్వాత సెట్ అయ్యాడు. అన్ని విధాలుగా దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను మీకు చెప్పే పాఠం, చిన్న చిన్న అతిక్రమాలు ఉన్నాయే, కోపాడుతున్నావు కదా అప్పుడప్పుడు నీ భార్య మీద, అప్పుడప్పుడు చేయి చేసుకుంటున్నావు కదా, దిద్దుకోవా? అప్పుడప్పుడు ఆవేశపడిపోతున్నావు కదా, దిద్దుకోవా? అనవసరంగా వాగుతున్నావు కదా, దిద్దుకోవా? వ్యర్థంగా మాట్లాడుతున్నావు కదా, దిద్దుకోవా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దిద్దుకుంటేనే నీ జీవితానికి ఒక మంచి భవిష్యత్తు ఉంది. యేసు నామములో కృప కలుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. పాత నిబంధనలోకి వెళితే అతిక్రమం చేస్తే ఎంత పనిష్మెంట్ తెలుసా? మోషేతో చెప్పాడు దేవుడు, ఎవడైనా నాకు విరోధంగా పాపం చేశాడు, ఈ మోయాబులతో ఎవరైనా పాపం చేశాడు, సూర్యునికి ఎదురుగా తీసుకెళ్ళి ఉరి తీసేయమన్నాడు. అసలు ఎంత దారుణంగా ఉందో చూడండి అసలు పనిష్మెంట్. ఇది కృపాకాలం, నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కనికరం కోసం కనిపెట్టుకోమని అవకాశం ఇచ్చాడు ఈ టైం. ఇప్పుడైనా దిద్దుకోవడానికి ఇష్టపడు, పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయనుగాక. 2వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్ దేవుడు రాసిన ఆ వ్రాతలో ఉన్న పరమార్థం, లేకపోతే నేర్చుకోగలిగిన పాఠాలు ఏంటి? 2వది, దానియేలు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యాన్ని భక్తులు చదువుతారు, ఆలకిద్దాం. అనగా దానియేలు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 24. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ఓకే. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఫేరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. ఓకే, చదవబడిన వాక్యంలోంచి దేవుడు మనతో మాట్లాడును గాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. అక్కడ ఒక 5వ వచనం, ఈ 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఆ గడియలో మానవ హస్తం వ్రేళ్లతో కనబడి దీపము దగ్గరగా రాజు యొక్క నగరులో గోడ మీద ఒక రాత రాసి వెళ్ళింది. చూడండి, ఈ సందర్భాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2వదిగా సందర్భాన్ని మీకు చెప్తాను. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు బెల్షాజర్. చెప్తారా? పేరు చెప్తారా? కప్పు సాసర్ కదయ్య, ఆయన పేరు చెప్పండి. బెల్షాజర్ నెబుకద్నెజర్ రాజు యొక్క కొడుకు. బెల్షాజర్ రాజు అయిన తర్వాత ఆ రాజ్యం వైభవంగా ఘనంగా పరిపాలన చేయాలి ఈ బెల్షాజర్ అని రాజు. కానీ 1000 మందికి ఒక విందు ఏర్పాటు చేశాడు. 1000 మందికి ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. రండి అని 1000 మందిని పిలిచాడు. భోజనాలు పెడదామని అందరినీ పిలిచాడు. వచ్చారు. వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే బాగానే ఉండేది. అలా చేయరు కదా. విందు అంటే మందు కూడా ఉన్నది. ఇప్పుడు పరిస్థితులు అలా అయిపోయినాయి. విందు అంటే చిందులు కూడా ఉంటున్నాయి ఇప్పుడు పరిస్థితులు. 1000 మందికి పిలిచి భోజనం పెట్టి పంపిస్తుంటే అక్కడితో బాగుండేది మనోడి లైఫ్. కానీ అలా ఆకుండా విందుతో పాటు చిందులు వేయటానికి తాగి ప్రయత్నం చేస్తా, తాగి ప్రయత్నంలో దేవుని మందిరంలో విలువైన వస్తువులు, బంగారు వస్తువులు, యెరూషలేములో ఉన్న ఆ విలువైన వస్తువులు ఈ నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుంచి అన్నీ తీసుకుని వచ్చేసాడు.
తన తండ్రి తీసుకొచ్చిన ఆ వస్తువులు, దేవుని మందిరంలో యెరూషలేములో ఉన్న ఆ విలువైన వస్తువులు, బంగారు వస్తువుల్ని, ఆ పాత్రల్ని దగ్గరికి తెప్పించుకుని అందులో మందేసుకుని తాగుతున్నాడు. దేవుడు చూశాడండి, అది వాల్యుబుల్, అది దేవుని మందిరంలో ఉండవలసిన వస్తువులు అవి. దాంట్లో ఇంత అపవిత్రంగా బ్రతకడం ఏంటి? దేవుడు చూసి ఒక మానవ హస్తం ఆ రాత్రి ఒక గోడ మీద ఒక రాత రాసి వెళ్ళిపోయింది. మెనే మెనే టెకేల్ ఉఫారిస్ అనే ఒక రాత రాసి వెళ్ళిపోయింది. ఆ రాత రాసి వెళ్ళిపోతే నిద్ర పట్టట్లేదు బెల్షాజర్కి. టెన్షన్గా ఫీల్ అయిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు, కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి. కల్దీయులను, జ్ఞానుల్ని, చదువుకున్న వాళ్ళని అందరినీ పిలిచాడు. అయ్యా, ఒక రాత్రి ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాత రాసేసి వెళ్ళిపోయింది. టెన్షన్ ఎక్కువైపోయింది. ఎంతమంది పిలిచినా దానికి అర్థం చెప్పట్లేదు ఎవరు కూడా. చివరికి భార్య చెప్తుంది, అయ్యా, సంస్థానంలో దానియేలైన ఒక ఆయన ఉన్నాడు, మీ నాన్నగారికి కల వస్తే ఆ కలకి భావం చెప్పాడు, అర్థం చెప్పాడు, కల చెప్పాడు. ఆయన ఆత్మ జ్ఞానం కలిగిన మనిషి, ఆయన పిలిపించుకుని తీసుకురండి అంటే దానియేలుని తీసుకుని వచ్చారు. ఈ కళకి లేదా ఈ సందర్భానికి లేదా ఈ రాతకి ఒక అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. సో రెండవదిగా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, దేవుడు రాసిన రాతలో ఉన్న ఒక పాఠం, ఒక అర్థవంతమైన పరమార్థం ఏంటనంటే తీర్పు తీర్చిన రాత. చెప్పండి ఒకసారి, ఈ రాత పేరేంటి? గట్టిగా చెప్పాలి, తీర్పు తీర్చిన రాత. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితంలో అంతిమ తీర్పు దేవునిదే. ఖచ్చితంగా మనుషులు మనకు తీర్పు తీరుస్తూ ఉంటారు, కానీ దేవుడు తీర్చే తీర్పు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నెబుకద్నెజరుకి దేవుడు తీర్చిన తీర్పు చూస్తే, ఇది నా రాజ్యం, ఇది నాది అని గర్వించి విర్రవీగిపోయాడు. పశువులు తినే గడ్డి మేపించాడు దేవుడు. ఇప్పుడు నెబుకద్నెజరు వాళ్ళ కొడుకే బెల్షాజర్ దేవునికి ఇష్టంగా బ్రతకకుండా దేవుని మందిరంలో ఉన్న వస్తువుల్ని అపవిత్రపరిచాడు. అంతే, మెనే మెనే టెకేల్ ఉఫారిస్ అని ఒక రాత రాసేసింది. దేవుడు తీర్చిన జడ్జిమెంట్ ఎలా ఉందో తెలుసా? ఆ రాత్రే బెల్షాజర్ హతుడైపోయాడు, చనిపోయాడు. ఈ రాత్రి, ఈ ఉదయకాలం దేవుని మందిరంలో కూర్చున్న మీరు, ఆదివారం వస్తారు దేవుని మందిరానికి, మరలా ఆదివారం దాకా కనిపించరు. అయితే మీరు చేసే క్రియలు, పద్ధతులు, నడవడిక అన్నీ ప్రభు చూస్తూ ఉన్నాడు, పరిశోధించి తెలుసుకున్నాడు ఆయన. అయితే ఈ ఉదయకాలం దేవుని వాక్యం చెప్తుంది, నీ క్రియలకి ప్రతిఫలం. దేవుడు తీర్చే తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, లేఖనాల్లో ఈ మాట చదివిస్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదవగా విందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం అండ్ 7వ వాక్య భాగాన్ని భక్తులు చదువుతారు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. న్యాయమైన త్రాసులో ఆయన నిన్ను త్రోసునిగాక. ప్రియులారా, దేవుని దగ్గర ఉన్న త్రాసు, తక్కిడి న్యాయంగానే ఉంటుంది ఆయనది. బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవుడు అన్యాయము చేయుట నువ్వు అసలు కళ్ళలో కూడా అనుకోవద్దు, దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి, ఇలా అనుకోవద్దు. ఎప్పుడు నీకు అన్యాయం చేయడు, నిన్నైతే ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. అయితే దేవుడు తూచే తక్కిడిని చూస్తే ఇలా చూడండి, ఒక తక్కిడి ఉంటుంది కదా, మనం కిరాణా షాప్ దగ్గరికి వెళితే ఒక తక్కిడి, ఈ తక్కిడిని మనం చూస్తూ ఉంటుంటే ఒక పప్పు లేదా ఒక ఉప్పు లేదా ఒక వస్తువు, పంచదారో బెల్లమో పట్టిక బెల్లమో దినుసులో ఏవో ఒక బియ్యమో ఏదో ఒకటి తీసుకుంటా, ఒక వస్తువు, 1 కిలో బియ్యం తీసుకుంటే అందులో ఒక తక్కిడిలో వస్తువు, మరొక తక్కిడిలో తూకం రాయి, 1 కిలో రాయి ఉంటుంది. దేవుడి దగ్గర ఉన్న తక్కిడి ఎలా ఉంటుందంటే
ఓ ప్రక్కన నీవు, మరో ప్రక్కన నీ క్రియలు. ఒక ప్రక్కన నీవు, మరో ప్రక్కన నీ క్రియలు కనపడతా ఉంటాయి. ఆ క్రియలకి ఆయన ఇచ్చే ప్రతిఫలం కూడా ఉన్నతంగా ఉంటుంది. అందుకని ఈరోజు దేవుని దగ్గర నుంచి తీర్పు ఒకటి ఉంటుంది. బెల్షాజర్కి ఆ రాత్రే వచ్చింది. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో న్యాయమైన త్రాసులోనే నిన్ను తోస్తూ ఉన్నాడు. దేవుని సహాయం చేత మన కుటుంబాలు కట్టబడి సరి చేసుకోవటానికి యేసయ్య మనందరికీ కృప అనుగ్రహించునుగాక. రోమపత్రికలో కూడా ఈ మాట చదివిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్య భాగం అనుకుంటా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చెప్పున ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు. కనుక ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రత తెచ్చుకునేటట్లుగా ఉండొద్దు. సో నీ క్రియలని సంపూర్ణతలోనికి ప్రభు అంటాడు, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణం కాలేదు. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో క్రియలు దిద్దుకోవటానికి, నూతన పరచబడటానికి యేసయ్య మీ అందరికీ కృపను అనుగ్రహించును గాక. ఇందులో ABC అని 3 మాటలు చెప్తాను. దేవుడు తీర్చిన తీర్పు గురించి, బెల్షాజర్కి దేవుడు తీర్చిన తీర్పుని గురించి ABC అని ఒక 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తా. మెనే ఈక్వల్ టు దేవుడు లెక్క చూస్తాడు. చెప్పండి ఒకసారి నాతో ఈ మాట. మెనే ఈక్వల్ టు దేవుడు లెక్క చూస్తాడు. ప్రతి విషయంలో మనందరికీ ఒక లెక్క ఉంటుంది. ఇల్లు కట్టాలంటే లెక్క, ఎన్ని సిమెంట్ బత్తాలు, ఎంత ఐరన్, ఎంత, ప్రతిదీ ఒక లెక్క ఉంటుంది. నెల జీతం వచ్చిందంటే ఆ జీతం ఎంత ఖర్చు పెడుతున్న ఒక లెక్క ఉంటుంది. పెళ్లి చేయాలంటే ఒక లెక్క ఉంటుంది. ఏది చేయాలన్నా ఒక లెక్క ఉంటుంది. లెక్క లేకుండా ఏది చేయరు. ఒక మీటింగ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కానుక వచ్చింది, ఇంకెంత చేయాలి, ప్రతిదీ ఒక లెక్క ఉంటుంది. CBC మాకు 1000 రూపాయలతో అయిపోయేది ప్రారంభంలో. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు మొన్న CBCకి అవధులు లేని కృప అనుకోవాలంటే లెక్క ఉంటుంది. ఇక్కడ బెల్షాజర్ని దేవుడు లెక్క చూశాడు. ఈరోజు ఇది మనకు అప్లై చేసుకుందాం. దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతున్నాడు. నీ విశ్వాసం ఎంత ఉంది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, లెక్క పెట్టుకో. కనాను స్త్రీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? కోరుకున్నంత ప్రకారంగా దేవుడు చేశాడు కదా. దేవుడు నీ విశ్వాస పరిమాణాన్ని కౌంట్ చేస్తున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అయితే నీ విశ్వాస పరిమాణం ఎంత ఉంది? మేము ఎంత గట్టిగా ప్రార్థన చేసినా నీలో విశ్వాసం లేకపోతే ఎలా జరుగుతుంది? కౌంట్ చేసుకో, లెక్క చూసుకో. విశ్వాస పరిమాణం ఏమన్నా పెరిగిందా? ప్రారంభంలో దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఉన్న విశ్వాసమే ఇప్పుడు కూడా అదే విశ్వాసంగా ఉంటున్నావా? అపోస్తులు అడిగారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. దేవుని దగ్గరికి వచ్చిన నీలో ఏదైనా కార్యం జరగాలంటే విశ్వాస పరిమాణం కౌంట్ చేసుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. అది ఏది జరగాలన్నా నీలో మొదట విశ్వాసం అనే విత్తనం ఉండాలి. రోగం తగ్గాలన్నా, ఆత్మకార్యం జరగాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, మహత్కార్యాలు జరగాలన్నా, వివాహం జరగాలన్నా, పెళ్ళి జరగాలన్నా, ఇల్లు కట్టాలన్నా, కూతురు పెళ్ళి జరగాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, విశ్వాస పరిమాణాన్ని బట్టే నీకు జడ్జిమెంట్ తీర్పిస్తాడు దేవుడు. విశ్వాసం లేకుండా జరగవు. అందుకే నువ్వు కౌంట్ చేసుకోవాల్సిన, దేవుడు లెక్క చూసినప్పుడు నీ విశ్వాసం పెరగాలని ప్రార్థన చేసుకోవాలి. ఇంకొంచెం
దేవుడు లెక్క చూసే విధానాన్ని గురించి మాట్లాడుతున్నాను. నీ ప్రార్థన జీవితం ఎంత లెక్క చూస్తాడు ఆయన. 24 గంటల సమయం నీకు దేవుడు ఇచ్చాడు. ఉద్యోగానికి 8 గంటలు కష్టపడుతున్నావు, మంచిది. భార్య పిల్లల కుటుంబం కోసం కొంత సమయం కేటాయిస్తున్నావు, మంచిది. మరి దేవునితో గడిపే సమయం ఎంత లెక్క. దేవునితో నువ్వు స్పెండ్ చేస్తున్న టైం ఎంత లెక్క చూస్తాడు ఆయన. ఆ లెక్కకి సరైన తూకం సరిపోవాలి. ఏముందండి అయ్యగారు, పిల్లలతోనే సరిపోతుందండి, ఫ్యామిలీతోనే సరిపోతుందండి, జాబ్లో ఉన్న సమస్యలతోనే సరిపోతుందండి, అసలు దేవుని దగ్గర కూర్చోవడానికి టైం ఉండలేదండి. నువ్వు దేవుని దగ్గరికి రావడానికి టైం లేదన్నావా, నీ టైం లేకుండా చేస్తాడు ఆయన. టైం లేదనొద్దు. ఇచ్చిన సమయం 24 గంటలు యూజ్ చేసుకో. దేవునికి ఇవ్వాల్సిన సమయం 2.5 గంటలది. 24 గంటలో దేవుని సమయం 2.5 గంటలు. నువ్వు ఉదయకాలమో మధ్యాహ్నమో సాయంకాలమో నీ టైం టేబుల్ ప్రకారం నువ్వు ఎంతగా సెట్ చేసుకోగలుగుతావో అలాగ సమయాన్ని కేటాయించుకో. సమయం లేదని అనొద్దు, సాకులు చెప్పొద్దు. దేవుడు నిన్ను లెక్క చూస్తాడు. ప్రార్థన లైఫ్ చూస్తాడు, విశ్వాస పరిమాణాన్ని చూస్తాడు. అంత మాత్రమే కాదు కానీ నీ పరిశుద్ధ జీవితాన్ని కూడా దేవుడు లెక్క చూస్తాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇంటి దగ్గర నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, అది కూడా దేవుడు కౌంట్ చేస్తాడు. పరిచర్య, దేవుని మందిరంలో చేసే పరిచర్య ఉందే, ఆ పరిచర్య కూడా దేవుడు లెక్క చూస్తాడు. మరిచిపోటుకు అన్యాయస్తుడైన దేవుడు కాదు ఆయన. బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్పేవాళ్ళకి ఎంత ప్రతిఫలమో, మందిరాన్ని ఊడ్చేవాళ్ళు కూడా అంతే ప్రతిఫలం. దేవుని మందిరానికి ఏ సమయానికి వస్తున్నావో అది కూడా ఆయన కౌంట్ చేస్తాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు ప్రారంభ ప్రార్థనకి ఎంతమంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ? దేవుడికి ఒక లెక్క ఉంది. దేవుడు లెక్కల దగ్గర మన లెక్కలేమి సరిపోవు. నువ్వు ఎన్ని లెక్కలు వేసుకున్నా ఆయనకు ఒక లెక్క ఉంది. నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదంటానికి ఏమీ లేదు, ఆయన దగ్గర లెక్క ఒకటి ఉంది. ఆయన లెక్కకి నీ పరిశుద్ధత, ఆయన లెక్కకి నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ పరిమాణం. దేవుడు చేయట్లేదు అని ఆయన మీద నింద మోపే కన్నా అసలు నువ్వు ఎంత కరెక్ట్గా లెక్కకి సరిపోతున్నావు ఆ తూకానికి అనేది ఆలోచించు. 52 ఆదివారాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఎన్ని ఆదివారాలు మిస్ అయిపోయి ఒకసారి ఆలోచించు. నీకు ఆరోగ్యం బాగాలేదంటే వేరే, ఉండి కూడా అవకాశం ఉండి కూడా సన్నిధికి రాలేదంటే దేవుడి దగ్గర ఒక లెక్క ఉంది. ఆ తీర్పు చాలా ఉన్నతమైంది. అందుకే ఈరోజు ఈ పాట నీకు చెప్తున్నాడు దేవుడు. మెనే అంటే దేవుడు లెక్క చూస్తాడు. ఏమేమి లెక్క చూస్తాడో చెప్పాను మీకు. దేవుని సన్నిధిలో మీరు కూడా చాలా వస్తువులు కొంటారు కదా, దేవుడికి ఒక లెక్క ఉంటుంది. మీరు ఇంట్లో కొన్ని వస్తువులు కొంటారు, మీకు అవసరమైన యూజ్గా ఉండే ఒక మొబైలో, లేకపోతే బైకో, లేకపోతే స్కూటీయో, వెహికల్లో, ఇంట్లో అవసరమైన కొన్ని వస్తువులు కొంటారు, లెక్క ఉంటుంది మీకు. మరి మీ ఇంట్లో కొనుక్కునే వస్తువులకి ఇంత లెక్క ఉంటే మరి దేవునికి సంబంధించిన వాటి కొరకు నీకు లెక్క లేదా? ఖచ్చితంగా లెక్క ఉండాలి. దేవుడు లెక్క దేవుడికే. నాకు ఒక తమ్ముడు తెలుసు, ఒక బైక్ కొనుక్కున్నాడు, ప్రార్థన చేయించడానికని తీసుకొచ్చాడు. లెక్క అంటే గుర్తొచ్చింది చెప్తున్నాను. గ్లామర్ బైక్ ఒకటి కొనుక్కున్నాడు, తీసుకొచ్చాడు, ప్రార్థన చేయన్నా అని ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకు తమ్ముడా, బైక్ ఇస్తే అందరూ సంతోషంగా ఉండాలి, ఏడుస్తున్నావు ఎందుకు అంటే, లేదన్నయ్య సైకిల్ కూడా లేదు నాకు, నడిచి వెళ్ళేవాడిని స్కూల్కి. తర్వాత మా బంధువులు కారు చూసి సైకిల్ కొనిపెట్టారు, సైకిల్ మీద వెళ్ళాను. ఇన్ని సంవత్సరాలకి నాకు బైక్ ఇచ్చాడు దేవుడని అది గుర్తొచ్చి కళ్ళంట నీళ్ళు వచ్చాయి. దేవుడు నా స్థితిని మార్చాడని నేను గుర్తు చేసుకున్నాను అని తీసుకొచ్చి ప్రార్థన చేయించాడు. సరే ప్రార్థన చేశాను. నాకు నా చేతిలో ఒక కవర్ పెట్టాడు. సరే నేను ప్రార్థన అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఎవరు ఏ కానుక ఇచ్చినా అది దేని నిమిత్తం ఇచ్చారో అడుగుతాను. దాని కొరకే దేవుని పని. ఒకవేళ ఆఫరింగ్ నిమిత్తం ఇచ్చారా, ఆఫరింగ్. సో ఒకవేళ దశంభాగం పరిచర్యకు వరకు ఇలాగ ప్రతిదీ అడిగి దేవుని పని చేస్తూ ఉంటాను. సరే దాంట్లో ఒక చిన్న స్లిప్ రాసుంది.
కానుకతో పాటు చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ పేపర్ రాసినట్లుగా ఒక చిన్న స్లిప్ రాసింది. ఆ సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు సైకిల్ కూడా లేదు, నడిచే పరిస్థితిలో ఈ స్థితి నాకు ఇచ్చాడు అనుకుని, అప్పట్లో 2000 మ్యాక్సిమం అది 2013, 14 ఆ సంవత్సరాలు అనుకుంటా. అప్పట్లో గ్లామర్ బైక్ 70, 75 అంతే మ్యాక్సిమం. సరే, ఆ పిల్లోడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుని ఆ బైక్ మందిరంలో ప్రార్థన చేయించి ప్రతిష్ఠించి 2 రోజులు మందిరంలో ఉంచేసి, అన్న మీరు తొక్కండి, తర్వాత నేను తీసుకెళ్తానని ఉంచేసి వెళ్ళిపోయాడు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే ఆ మాటలు రాసున్నాయి. ఏంటంటే, ఈ బైక్ ఖరీదు 70,000, దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఇచ్చేసేయాలని ఆ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఇచ్చిన కానుక ఎంతంటే 7,000 ఉంది అందులో. అంటే ఆ పిల్లోడు ఆ వస్తువు కొన్న దాంట్లో కూడా దశమభాగం తీస్తూ ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, లెక్కంటే ఎంత కరెక్ట్గా ఉంది అని. అలా మనకు వస్తే మనకి ఎన్ని లెక్కలు ఉంటాయండి. ఇంటద్ది కట్టక్కర లేకుండా దేవుడు సొంత గృహం ఇచ్చాడు. ఒకప్పుడు అద్దెంట్లో ఉండేవాళ్ళం కదా ప్రభువా, ఇంత ఇల్లు ఇచ్చావు, ఇంటిని అనేకులకి అద్దెకిచ్చే స్థితి ఇచ్చావు, ఇంటద్ది వస్తుంది, పొలంలో కాయలు కాస్తూ ఉంటాయి, పంట వస్తుంది, చేలో పంట వస్తుంది, ఉద్యోగంలో జీతం వస్తుంది. అన్ని కోణాల్లో చూసినా మనం మాత్రం దేవుని లెక్క మాత్రం కరెక్ట్గా ఉండదు. ఈరోజు మీరు ఆలోచించండి, దేవుడు నేను లెక్క చూస్తే ఎలా? కొంతమంది ఉన్నారు, వాళ్ళు 20% కాదు, 10% కాదు, 20 కూడా తీసేవాళ్ళు కూడా ఉన్నారు, పరిచయాన్ని ప్రేమించేవాళ్ళు. అయితే నా ఆశ ఏమిటంటే, దేవుడు నిన్ను లెక్క చూస్తున్నాడు, ఆ లెక్కకి నీ ఆత్మీయ జీవితం సరిపోవాలి. యేసు నామములో సరి చేయబడుదురుగాక. టెకేల్ అంటే త్రాసులో తోస్తాడు. చూడండి, త్రాసులో చూసేటప్పుడు కొన్ని గింజలు ఏమవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యపు గింజలు ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఎగరపోతా వేస్తూ ఉన్నప్పుడు గింజలు మాత్రమే ఉంటాయి, పొట్టంతా చెప్పండి ఎగిరిపోతూ ఉంటుంది. సో మన జీవితాలు అలా ఉండకూడదు. ఆయన చేతిలో చాట కూడా ఉంది. ఎగరబోసినప్పుడు మన భక్తి తేలిపోకూడదు, కరెక్ట్గా సరిపోవాలి. ఉఫారిస్ అంటే నీ రాజ్యం అంతమవుతుంది అని. సో మన జీవితంలో ఈ విషయంలో చాలా జాగ్రత్త పడి దైవికమైన భక్తి చేయటానికి, క్రమపరచుకోవటానికి యేసయ్య మీ మీద కృప చూపునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. ఈ మధ్యకాలంలోనే ఒక చిన్న మాట మీకు చెప్తా. చిన్న అది స్టేటస్ పెట్టుకున్నాడు తమ్ముడు, 40 నుంచి 50 వరకు స్పీడ్లో వెళ్తే ఈ పాట పాడుకోవాలంట. నా తోడు నీవుంటే అని పాడుకోవాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 40 నుంచి 50 వరకు. ఆ స్పీడ్లో వెళ్తే దేవుడు తోడుగా ఉంటాడు. ఓకే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఇక 60 దాటికి నువ్వు వెళుతున్నావు అనుకో, నేను వెళ్ళే మార్గము సాతాను సుడిగాలి రేపగా, అంటే ఇంకా నువ్వు వెళ్ళే మార్గం దాటిపోతుంది. 60 దాటేసింది బండి. ఇక 80 స్పీడ్లో వెళ్తున్నావు అనుకో, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. ఇక 90 స్పీడ్లో వెళ్తున్నావా, ఉన్న పాటున వచ్చు వచ్చేస్తున్నాను ప్రభు నీ సన్నిధి. కానీ ఇక 100 స్పీడ్లో, కొంతమందికి ఎంత స్పీడ్ ఉంటే కుర్రోళ్ళు అసలు ఇంట్లేదు మాట, ఎంత స్పీడ్లో ఉంటే అంత. 100 స్పీడ్లో వెళ్తున్నావు అనుకో, పరదేశులమో ప్రియులారా మన, ఇకంతే. వినరు వాళ్ళు. ఈరోజు దేవుని తీర్పు ఒకటి ఉంది. సో
ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. దేవుడు నిన్ను దర్శించునుగాక. అన్నయ్య సపీరా వెంటనే వచ్చింది కదండి వాళ్ళకి తీర్పు. కనుక జాగ్రత్త పడదాం, సరిదిద్దుకుందాం, ప్రభు కృప చూపునుగాక. సో ఆఖరి మాట, చివరి మాట చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2 Corinthians chapter 3:3. 2వ కొరింథీ పత్రిక 3:3. పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద, మెత్తని హృదయం అనే పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే అయి ఉన్నారు. రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారండి, తేటపరచబడుచున్నారు. చాలు. 3వది క్రీస్తు పత్రికలమని వ్రాసిన వ్రాత. చెప్పండి ఒకసారి ఈ మాట నోటితో చెప్పండి. ఓకే, క్రీస్తు అంటే దేవుడు రాసిన ఆ రాతలో ఉన్న నేర్పించే ఒక పాఠం. ఆ నిబంధన పలకల మీద రాసిచ్చాడు ఆయన. అసలు ఆయన రాసిన ఉద్దేశం గురించి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు పత్రికలము అని హృదయం అనే పలక మీద రాశారట. మనం అందరం కూడా లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు, ఇలాగా అనేకమైన కొటేషన్స్ మన గురించి, నిజమైన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అని ప్రభు చెప్పాడు. ఇక్కడ అంటారు మన ఒక పత్రిక, మ్యాగజిన్. సో వార్తాపత్రికలు అనేకమైన ఉన్నాయి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, రకరకాల పత్రికలు ఉన్నాయి. పత్రికను అందరూ చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే నీవు నేను ఎవరో తెలుసా? క్రీస్తు పత్రికలం. మనం బైబిల్ చదువుతున్నాం కానీ మన జీవితాలని ప్రపంచం చదువుతూ ఉంది. మన ఇంటోళ్ళు చదువుతున్నారు, మన కుటుంబస్తులు, మన పక్కోళ్ళు అందరూ చదువుతున్నారు. అందుకని మనం ఎలా ఉండాలంటే క్రీస్తు పత్రికలుగా మార్చబడుదుముగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. పత్రికలు ఎప్పుడు కూడా ఒక సమాచారం ఉంటుంది. మ్యాగజిన్ అయినా, ఒక పేపర్ అయినా, ఏమి ఖాళీగా ఊరకేమి రాయరు వాళ్ళు. ఒక పత్రిక ఉందంటే, ఒక పేపర్ ఉందంటే నిన్నటి రోజున్న వార్త ఈరోజు ఉండదు. ఏదో ఒక కొత్త విషయం కనబడుతూ ఉంటుంది, ఏదో ఒక సమాచారం ఉంటుంది. నీవు కూడా నీ లైఫ్ ఎలా ఉండాలంటే సమాజానికి, లోకానికి, సంఘానికి ఒక పత్రికగా నువ్వు మార్చబడదువుగాక. యేసయ్య నిన్ను అలాగు నడిపించునుగాక. ఇందులో లేఖనాల్లో ఆలోచిస్తే ఇశ్రాయేలు చిన్నది, ఒక పత్రిక అని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. ఎందుకు బ్రదర్ అంటే నయమాను కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఒక సర్వెంట్ గర్ల్గా వాళ్ళ ఇంటికి బానిసగా తీసుకొచ్చాడు. భార్య ఇంట్లో ఉంది. భార్య దగ్గరికి ఈ పాప వెళ్ళి చెప్తుంది, ఇదిగో నా యజమానుడు బాధపడుతున్నాడు ఈ కుష్టి వ్యాధితో. అయితే మా ఊరిలో షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన అద్భుతం, ఆయన దగ్గరికి వెళితే అద్భుతం జరుగుతుందని అద్భుతమైన సువార్త చెప్పింది ఆమె. వాస్తవంగా ఆ డైమెన్షన్లో మనం ఆలోచిస్తే తల్లి ప్రేమకు దూరం చేసింది ఎవరు చెప్పండి? నయమానే. తండ్రి ప్రేమకు దూరం చేసింది నయమానే. అన్నదమ్ములు ప్రేమ నోచుకోకుండా చిన్నప్పుడే బానిస పిల్లగా తీసుకొచ్చేసాడు. ఇలాంటోడికి ఇలాగే ఉండాలనుకోవాలి ఆ పాప, కానీ అలా అనుకోలేదు. నిజంగా ఒక క్రీస్తు పత్రికగా, ఒక మ్యాగజిన్గా ఆ ఇశ్రాయేల్ చిన్నది ఒక మంచి సువార్థికురాలిగా మారిపోయింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మాటలు నిజంగా మీ జీవితాన్ని ప్రభావితం చేయాలి. నీవే ఒక పత్రికగా మార్చబడదువుగాక. చదవండి, ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం అండ్ 3 నుంచి 5 వాక్యాలు చదవగా విందాం, ప్రార్థన చేసుకోబోతున్నాం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా. చూడండి, ఈరోజు ఇశ్రాయేలు చిన్నది ఒక మ్యాగజిన్, ఒక పత్రిక. ఆమె
నువ్వు హాస్పిటల్లో పనిచేస్తున్నావా? నీతో ఎంతోమంది కొలీగ్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలంటే ఒక పత్రిక. ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నావా? పిల్లల మధ్యలో ఒక పత్రికగా. వ్యాపారం చేసుకుంటున్నావా? నీ దగ్గరికి అనేకులు వస్తారు, నీ ఒక పత్రిక. కొంతమందికి అనేకమైన చేతి వృత్తులు ఉన్నాయి. ఒక తాపీ మేస్త్రి, వడ్ర మేస్త్రి, రకరకాల పనులు. అనేక చోట్లకు మీరు వెళతారు. ఓ ఇంటి ఓనర్ గారు ఆ ఇల్లు మిమ్మల్ని నమ్మి అప్పగించినప్పుడు ఆ పని చేస్తూ మీరు ఏమనుకోవాలంటే, ఈ పని పూర్తయ్యే లోపల వీళ్ళకి సువార్త చెప్పాలి. ఒక ఫ్యామిలీ నాతో మాట్లాడారు. ఒక చోట చాలా కాలంగా అద్దెంట్లో ఉంటున్నారు. ఒక సొంత ఇల్లు ఒకటి ఇప్పుడు కట్టుకుంటున్నారు. వారు నాతో చెప్పిన మాట, అన్నయ్య కొద్ది రోజుల్లోనే మేము కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం కదా, మా ద్వారా వీళ్ళందరికీ క్రీస్తు పరిచయం అవ్వాలన్నయ్య. ఇది మా ఆశ. ఈరోజు మీరుంటున్న స్థలాల్లో క్రీస్తు పత్రిక, దేవుడు రాసిన ఆ రాతలో ఉన్న అర్థం ఏమిటంటే, హృదయం అనే పలక మీద ఆయన రాస్తున్నాడంట. నీవు అనేకులకు ఒక పత్రికగా మారాలి. యేసయ్య అలాంటి కృప అనుగ్రహించునుగాక. ప్రపంచంలో పాల్ యాంగిచో గొప్ప దైవజనుడు, చాలా మహిమ కలిగిన సేవ చేశాడు. ఆయన మందిరంలో ఆదివారం 4 ఆరాధనలు జరుగుతాయి. 4 ఆరాధనలకి 4 16 లక్షల మంది జనం వస్తారట. ఒక్కొక్క షిఫ్ట్కి 4 లక్షల మంది కూర్చుంటారంట ఆరాధనలో. ఇంత గొప్ప దైవజనుడు అవటానికి ఆయనకి సువార్త చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా? ఒక చిన్న పాప హాస్పిటల్లో టీబీతో చావు బ్రతుకుల మధ్యలో ఉంటే కొత్త నిబంధన బైబిల్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి, ఆయన తిట్టాడంట, ఏ క్రైస్తవ కుక్క వెళ్ళిపో అని తిడితే అక్కడే బైబిల్ వదిలేసి వెళ్ళిపోయింది ఆ పాప. తర్వాత ఆయన హృదయం తెరవబడి ఆ వాక్యం చదువుతూ ఉంటే దేవుడు చేసిన అద్భుతాలు, విశ్వాసం కలిగింది. ఇంత ప్రపంచానికి గొప్ప సేవకుడిని చేసింది ఒక చిన్న పాప చెప్పిన సువార్త. భక్త సింగ్ గారు 2000 సంఘాలు కట్టాడు. ఇంత గొప్ప సేవకుడు అవటానికి కారణం, ఇంగ్లాండ్ దేశంలో ఒక రాణి గారు ప్రార్థన చేశారంట, ప్రభా అద్భుతం నువ్వు జరగాలి, ఒక మహిమ కలిగిన సేవకుడు కావాలని. ఈరోజు నీ అంతటా నువ్వు భక్తి చేసి వెళ్ళిపోవటం కాదు, కానీ నువ్వు ఒక పత్రిక అనే విషయం మర్చిపోవద్దు. పత్రికలో ఒక సమాచారం ఉన్నట్లు, పత్రిక అనేకులకు ఉపయోగకరంగా మారినట్లు నీ ద్వారా అనేక కుటుంబాలు కట్టబడునుగాక, వెలుగు ఉదయించునుగాక. యేసయ్య అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. ప్రభు ఈరోజు మనకు చెప్పాడు, ఆ పలకల మీద రాసిన రాత దేవుడు చేతులతో రాసిన రాత. మనుషులు రాతకే అర్థం ఉంటే పరలోకపు తండ్రి రాసిన ఆ రాతకి ఎంత గొప్ప అర్థం ఉందో 3 సందర్భాలు నీ ముందు దేవుడు ఉంచాడు. నెంబర్ 1, తప్పుని సరిదిద్దిన రాత. నువ్వు దిద్దుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. నెంబర్ 2, తీర్పు తీర్చిన రాత. ఒక తీర్పు ఉందని జాగ్రత్తగా దేవుడు లెక్క చూస్తాడని ఆత్మీయ జీవితం కట్టుకో. నెంబర్ 3, క్రీస్తు పత్రికలమై ఉన్నావని నీ గురించి ఒక రాత రాశాడు ఆయన. సో నీ లైఫ్ గురించి ఎన్నో ఆశలు కలిగి ఉన్న ప్రభు నీతో మాట్లాడాడు. నీవు సమాజంలో ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఒక పత్రికగా వాడబడు. యేసయ్య కృపలో మీరందరూ కట్టబడుదురుగాక. ఈ మాటలు దేవుడు ఫలింపచేయునుగాక. అందరూ మోకరించండి.